ఓం శ్రీ గురుభ్యో నమః. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. పూజ్య గురుదేవులు శ్రీ వేదవ్యాస వారి పాదపద్మములకు నమస్కరిస్తూ ఈరోజు మనం మన సనాతన హిందూ ధర్మంలో గురువు యొక్క ఆవశ్యకత, ప్రాధాన్యత గురించి మనం మాట్లాడుకుంటున్నాము. గురువు గుకారో గుణాతీతం, రుకారో రూపరహితం. ఇవి గురువు యొక్క లక్షణాలు. గు అంటే గుప్తమైన, ఎవరైతే గుప్తమైనటువంటి జ్ఞానాన్ని భూమికి అందిస్తారో, ప్రజలకు అందిస్తారో వారినే గురువు అంటారు. మనకి హిందూ ధర్మంలో ప్రధానంగా మనం గురువుగా ఆరాధించేది ఎవరినయ్యా అంటే వ్యాస మహర్షి. వేదవ్యాసుల వారు సకల వేదరాశిని, పురాణాలని, అన్ని రకాల ఉపనిషత్తులని భూమి మీదకి అందించి ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనకు అందించారు. అందువల్ల వారు మనకు గురువు. తర్వాత భగవద్గీత చెప్తారు, సృష్టి ఆదిలో నాచే సూర్యుడికి ఉపదేశించబడినది ఇప్పుడు నేను మీకు అందిస్తున్నాను అని. మొట్టమొదటిగా నిరాకారమైనటువంటి పరమాత్మ శ్రీమన్నారాయణ పరతత్వం మొట్టమొదటిసారిగా భూమి మీదకి ఈ భగవద్గీత జ్ఞానాన్ని అందించింది. దానిని నీకు అందిస్తున్నానని చెప్పాడు. ఎవరికి అందించారు? సూర్యుడికి. సూర్యుడి ద్వారా భూమి మీద జ్ఞానం అందింది. మొట్టమొదటిగా భగవద్గీత జ్ఞానం ఎవరి ద్వారా అందిందయ్యా అంటే సూర్యుడి ద్వారా అందింది. కాబట్టి సూర్యుడికి ఏం పేరు పెట్టారు? ఆదిత్యుడు అంటాం. ఆది అంటే ప్రారంభము, ఆది గురువు. పూర్వకాలం నుండి కూడా ఎవరు వ్యవసాయదారులు కానీ ఎవరైనా సరే సూర్యుడికి నమస్కరించుకుని మిగతా పనులు చేసుకునేవాళ్ళు. అందుకని సూర్యుడు ఆదిత్యుడు. మరి గురువు దేనికి అంటే మనిషి తరించడానికి, ఆధ్యాత్మ మార్గాన్ని చేరుకోవడానికి, భగవంతుని చేరుకోవడానికి గురువు యొక్క మార్గము ఖచ్చితంగా మన హిందూ ధర్మంలో అవసరం అవుతాయి. గురువు ఒక నిచ్చెన లాంటి వారు. మనము నిచ్చెన ఎక్కి మెట్లుగా ఎక్కి ఎలాగైతే మేడ మీదకి చేరుకుంటామో అదే మాదిరిగా గురువు తన యొక్క ఆదేశానుసారము, తన యొక్క ఉపదేశాల ద్వారా మనల్ని చేయబట్టు నడిపిస్తారట. మనం ఆ భగవంతుని చేరుకోవడానికి ఆ గురువు ఇచ్చేటువంటి ఉపదేశము, గురు మార్గం ఎంతో అవసరం. కాబట్టి మా యొక్క అదృష్టవశాత్తు ఒక మహాత్ములు డాక్టర్ ఎక్కిరాల వేదవ్యాస గారు మాకు సద్గురువుగా లభించడం, మా యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఆ గురుసేవలో గురుదేవుల యొక్క గ్రంథాలని ప్రచారం చేయడం, సత్సంగము, అట్లాగే గురుదేవులు మాకు ఉపదేశించిన మార్గం ఏమిటంటే నిత్యానుష్ఠానము, తర్వాత సత్సంగము, నిస్వార్థ సేవ. నిత్యానుష్ఠానం అంటే ఖచ్చితంగా భగవంతుడు నాకు ఎన్నో ఇచ్చాడు, అడగకుండా శరీరం ఇచ్చాడు, ప్రకృతి ఇచ్చాడు, ఎన్నో ఇచ్చారు కదా అని ఒక్కసారి థ్యాంక్స్ చెప్పుకోవడం, ఉదయం సాయంత్రం ఒకసారి నమస్కరించుకోవడం. ప్రతిరోజు ఖచ్చితంగా నియమం తప్పకుండా ఉదయం సాయంత్రము నిత్యానుష్ఠానం చేసుకోవాలి. అలాగే వారానికి ఒక్కసారి ప్రతి ఆదివారం సాయంత్రము 6 గంటల నుంచి 8 గంటల దాకా సత్సంగం జరుగుతుంది. విష్ణు సహస్రనామము, నారాయణ మంత్రము, భజన కీర్తనలు జరుగుతాయి. ఇది ఎంతో అద్భుతమైనటువంటి ఒక సైన్స్ ప్రక్రియ. ఈ వారం రోజులు మనం చేసేటువంటి సాధన ఆ వారం రోజుల పాటు మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఏం కాపాడుతూ ఉంటుంది? అన్ని రకాల బాధల నుంచి మనల్ని రక్షిస్తూ ఉంటుంది ఈ యొక్క సత్సంగము. అలాగే నిస్వార్థ సేవ, నీకు ఉపయోగపడినటువంటిది, సమాజానికి ఉపయోగపడేటువంటి ఏదో ఒక పని చేయాలి, దాని ద్వారా నీకు ఏ లబ్ధి ఉండకూడదు, అది నిస్వార్థ సేవ. అట్లాగే ఉత్తరాయణ పుణ్యకాలంలో సంవత్సరానికి ఒక్కసారి శ్రీమన్నారాయణ మహాయజ్ఞం జరుగుతుంది. ఇది ఎంతో అద్భుతమైనటువంటి యజ్ఞం. ఈ యజ్ఞంలో పాల్గొనడం వల్ల సంవత్సరానికి సరిపడా ఆధ్యాత్మిక శక్తి, గురుదేవుల యొక్క బ్లెస్సింగ్స్ మన శరీరంలో ప్రవేశించి ఈ సంవత్సరం అంతా కూడా మనల్ని కాపాడుతూ ఉంటాయి. ఇవి గురుదేవులు మనకు అందించినటువంటి ఆధ్యాత్మిక మార్గం. మరి ఏమిటి గురువు వల్ల ఉపయోగం అంటే మనం తరించడానికి. ఎందుకంటే గురువు మార్గం ఎలా ఉంటుందంటే తరతి తారయతి, తాను తరిస్తాడు, ఇతరులను తరింపజేస్తాడు. ఇది గురు మార్గం. కాబట్టి సరైన సద్గురువు దొరకడం, ఎన్ని జన్మల అదృష్టం ఉంటా కానీ మనం సరైన సద్గురు దొరకరు. దొరికిన తర్వాత వారి పాదాలను పట్టి గురుపాదంబు బట్టి తత్వము తెలుసుకోవో ఈ మనసా అంటారు. కాబట్టి ఆ గురువు యొక్క తత్వాన్ని తెలుసుకొని మనకు మొట్టమొదట మనకు భగవద్గీత జ్ఞానం ద్వారా సరైన జ్ఞానం భూమి మీదకి అందింది. కాబట్టి ఆ భగవద్గీతలో ఉండేటువంటి సారాంశాన్ని
అంటే భగవద్గీతలో ఉండే శ్లోకాలు మొత్తం పట్టేసి రోజు చదువుకోవడం కాదు. దాంట్లో ఉండేటువంటి సారాంశాన్ని మనం ఎలా బతకాలి, సమాజంలో మనం ఎలా ఉపయోగపడాలి, మన దేహం శరీరం కలుధర్మ సాధనం అంటారు గురుదేవులు. నీ శరీరాన్ని ఒక సాధనానికి పనిముట్టుగా భావించుకొని సాధన చేసినట్లయితే ఆ సద్గురు యొక్క కటాక్షం ద్వారా, సద్గురు యొక్క బ్లెస్సింగ్స్ ద్వారా మనం భగవతత్వాన్ని చేరుకోగలుగుతాము. ఇది సద్గురు యొక్క ఉపదేశానుసారము సద్గురు సేవ వల్ల మనం చేయగలగాలి. అలాగే సాధువున దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం. గురుదేవుల యొక్క దర్శించుకోవడము, వారి యొక్క ప్రసాదం స్వీకరించడము, వారు చెప్పిన పని తప్పక చేయడము, ఇవన్నీ కూడా నియమబద్ధమైన జీవితంగా మన దేహానికి, మన శరీరానికి అలవాటు చేసుకున్నట్లయితే మనము ఈ జన్మలోనే తరించడానికి మనకు అవకాశం కలుగుతుంది. ఈ కలియుగంలో అతి త్వరగా మనకు స్వామివారి అనుగ్రహం కలగాలంటే అందరినీ, ప్రతి ఒక్కరిని, ఎందుకంటే కలియుగంలో అందరూ కూడా యజ్ఞయాగాదులు జపాలు పూజలు అన్నీ చేసేటువంటి శక్తి ఉండదు కాబట్టి పోతని చెప్తారు భాగవతంలో, అల్పబుద్ధులు మందబుద్ధులు అంటారు ఆయన. మరి వీడు ఎలాగా ఉద్ధరించబడాలి అంటే కేవలం నామస్మరణ ద్వారా, భగవత్ నామాన్ని కీర్తించడం ద్వారా. ఎందుకంటే నామమే మంత్రంగా ఉపయోగపడుతుంది. ఏదో ఒక మంత్రం ఓం నమో నారాయణాయ అని, లేదు సద్గురు యొక్క సాయినాథుడు, షిరిడీ సాయినాథుడి ద్వారా కానీ మనం తరించవచ్చు. సాయినాథుడి మార్గాన్ని మనం ఆచరించడం ద్వారా, ఈ బాహ్యమైనటువంటి కోరికలు వదిలిపెట్టి వైరాగ్యమైనటువంటి ఆలోచన ద్వారా, అన్ని రకాల అటాచ్మెంట్ వదిలేసి డిటాచ్మెంట్గా బతకడం ద్వారా మనం ఆ గురు స్మరణ ద్వారా భగవంతుడు చేరుకోవచ్చు. ఇది మనకు గురుదేవుల ద్వారా మనకు అందించినటువంటి మార్గము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ నిత్యానుష్ఠానము, నిస్వార్థ సేవ, సత్సంగము ఖచ్చితంగా మనం పాటించుకుంటూ పూజ్య గురుదేవుల యొక్క ఆశీస్సులు, అనుగ్రహాన్ని పొందుతాము. అలాగే అంటే చెప్పాను, గొకారో గుణాతీతం రుకారో రూపరహితం. గురువుకు రూపం ఉంటుందా? ఉండదు. ఆయనకి గుణాలు ఉంటాయా? ఉండడు. మరి గురువు మనిషిగా మన ముందు కనపడుతున్నారు కదా అంటే శ్రీకృష్ణులాగా నటిస్తారట. శ్రీకృష్ణుడు ఏమిటి? అన్నీ చేస్తూ ఉంటాడు, కానీ ఏమీ చేయడు ఆయన. అన్నీ ప్రతి ఒక్కరి మనం ఏమనుకుంటున్నామో శ్రీకృష్ణుడి గురించి బయట ప్రచారం ఉందో, గోపికలతో తిరుగుతాడట, అన్ని రకాలు చెప్తుంటాం కదా, అన్నింటిలో ఉంటాడు శ్రీకృష్ణ పరమాత్మ, దేంట్లో ఉండడు. అంటే తిరిగేటువంటి కాలచక్రంలో తిరగని ఇరుసులాగా తను ఉంటాడట. ఆ ఇరుసు కనిపించదు. మన నామదేవుడి కథలో అయితే సంథింగ్ వస్తుందో ఏంటంటే, ఆయన బజార్లో వెళ్తుంటే ఒక ఇంటి దగ్గర తిరగలి తిప్పుతూ ఉంటుంది ఒక ఆవిడ. అక్కడ నిలబడి ఒక ఆర్ద్రమైన హృదయంతో ఏడుస్తాడు. ఏమిటయ్యా అంటే, చూడు ఆ గింజలన్నీ ఆ తిరగల్లో పడి మెత్తగా అయిపోతున్నాయి, మనం అంతే కదా, ఈ పాప పుణ్యాలు అనేటువంటి తిరగల్లో పడి మన జీవితం నశించిపోతుందంటే, అప్పుడు వాళ్ళ గురువుగారు వచ్చి ఆ తిరగలు పైకి తీసినట్లయితే మధ్యలో పిడి దగ్గర కొన్ని గింజలు ఉంటాయి. ఈ పిడి గురువు యొక్క పాదం అనుకున్నప్పుడు గురు పాదాలను ఆశ్రయించిన గింజలు మాత్రం అలాగే ఉన్నాయి, పిండి కాకుండా. ఎవరైతే గురు పాదాలను పట్టుకుంటారో వాళ్ళు అలాగే నిలబడతారు. ఈ పాప పుణ్యాలు, ఆశ నిరాశ, దుఃఖము, ఇష్టము అయిష్టమైనటువంటి ద్వంద్వాలలో పడి నశించిపోకుండా గురుపాదాలను పట్టి ఏకత్వ స్థితిని పొంది వాళ్ళు ఏకంగా ఉంటారని మనం చెప్పచ్చు. అలాగే ఆ గురువు యొక్క తత్వం ద్వారా మనకు దగ్గరలో వెంకయ్య స్వామి గారి దగ్గర మొదలు పెట్టుకుంటే చెమటం అమ్మగారు, ఈ మధ్య కాలంలో ప్రసిద్ధమైనటువంటి మాస్టర్ శ్రీరామ్ సార్ గారు అని చెప్తారు, నేచర్ ది పిన్ కోడ్ ఆఫ్ గాడ్. నీ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో దేవుడిని చూడలేనప్పుడు ఎక్కడో ఉన్న దేవుడిని నువ్వేం చూస్తావు? ఎదురుగా చెట్టు పుట్ట గాలి నీరు పక్షి పశు అన్నిట్లో భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు లేని ప్రదేశం ఎక్కడా లేదు. వీటిలోనే భగవంతుని చూడలేనప్పుడు ఎక్కడో ఆకాశంలో ఎక్కడో ఉండే భగవంతుడు చూడాలనుకోవడం మన అజ్ఞానం అంటారు ఆయన. అది ఎంత అద్భుతంగా చూడండి, మన చుట్టూ భగవంతుడు ఉన్నాడు. కానీ ఖర్చులు ఎక్కడ ఊపిరిచ్చాడు, గుండె ఇచ్చాడు, హార్ట్ బీట్ ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, బ్లడ్ ఇచ్చాడు, అన్ని రకాల సిస్టమ్స్ అన్ని బాడీలో ఇచ్చాడు కదా ఆయన కనీసం థ్యాంక్స్ చెప్పడమే మనం ఆయనకి ఇచ్చేటువంటి ఒక ప్రేయర్ అనుకోండి, గురుదక్షిణ అనుకోండి. ఈ విధంగా మన జీవితం సార్థకం చేసుకోవాలంటే కేవలము గురువు ద్వారా, గురు సేవ ద్వారా మాత్రమే సాధ్యము. మన కాలంలో మన కళ్ళ ముందు పుట్టి పెరిగిన వెంకయ్య స్వామి గారు ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు. ఆశ పోతే అంత పోతుండలా అయ్యా, ఆశనే చిన్నదాన్ని వదిలేసుకుంటే నేను భగవంతుడు చేరుకుంటామని చెప్పాడు. ఆకలైన వరకు అంత అన్నం పెట్టండి అయ్యా అన్నాడు. ఇవన్నీ మనం స్మరించుకుందాం. జై శ్రీరామ్.